హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు TechAdda యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఒక యూపీఐ పేమెంట్ ఒక షాప్ దగ్గర చేయాలంటే ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్లో మనీ అయితే బ్యాలెన్స్ అయితే ఉండాలి. కానీ ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ నుండి కూడా మనము షాపుల దగ్గర యూపీఐ పేమెంట్ ద్వారా మనకి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మనం ఈ పేమెంట్లు అయితే చేసుకోవచ్చు. సో ఈ రోజు రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్ గురించి, తర్వాత బెనిఫిట్స్ గురించి, ఎలా వాడాలని గురించి ఖచ్చితంగా డీటెయిల్గా వీడియోలు తెలుసుకుందాం. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్స్? ఈ రూపీ క్రెడిట్ కార్డు నుండి యూపీఐ పేమెంట్ ద్వారా మనం పేమెంట్ చేయడానికి 2022 జూన్ 8 అయితే ఆర్బీఐ అయితే అలౌ చేసింది క్రెడిట్ కార్డు నుండి రూపే పేమెంట్ చేసుకోవచ్చని. కానీ అఫీషియల్గా వచ్చేసి సెప్టెంబర్ 20, 2022 అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు ఈ సర్వీసులన్నింటినీ. ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డుకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం బ్యాంక్ అకౌంట్లో మనీ లేకపోయినా కూడా మీరు షాపుల్లో కానీ ఎక్కడైనా మీరు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసుకోవచ్చు యూపీఐ పేమెంట్ ద్వారా. అంటే మన ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, ఇంకా వేరే వెబ్సైట్లు వాటిలో కానీ ఈజీగా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలా అని మన ఫోన్పేలో, గూగుల్ పే నుండి వేరే మన ఫ్రెండ్స్కి కానీ వీటికి కానీ పంపించడానికి అయితే కుదరదు. ఓన్లీ మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటి స్కాన్ చేసుకుంటే మాత్రమే మీకు యూపీఐ పేమెంట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డు నుండి అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మోర్ రివార్డ్ పాయింట్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. అంటే మీరు లోకల్ షాప్లో కానీ ఎక్కడ కానీ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేశారనుకోండి, మీరు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్టరు కాబట్టి డైరెక్ట్గా మీరు యూపీఐ పేమెంట్ ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ నుండి అయితే మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ అయితే ఎక్కువ వస్తాయి. మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుండి పే చేసినప్పుడు మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. కానీ మీ క్రెడిట్ కార్డ్ నుండి పేమెంట్ చేస్తున్నప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే ఎక్కువగా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మీకు బ్యాంక్ నుండి కట్ అవ్వకుండా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ నుండి పేమెంట్ చేస్తారు కాబట్టి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అలానే ఉంటుంది. సో దానివల్ల మీకు బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే పే చేస్తారు వాటి మీద. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు క్రెడిట్ కార్డ్ వల్ల. ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డ్ వల్ల థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా యూపీఐ పేమెంట్ చేసినప్పుడు మీకు ఓన్లీ యూపీఐ నెంబర్ అయితే అడుగుతుంది. యూపీఐ పిన్ నెంబర్, దాన్ని ఎంటర్ చేసి సరిపోతుంది. సివి నెంబర్ కానీ, ఓటీపీస్ కానీ ఇవేం అవసరం లేదు. ఒకవేళ మెసేజ్ రాకపోవడం, ఓటీపీ డిలే అవ్వడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. డైరెక్ట్గా యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది ఈ క్రెడిట్ కార్డ్ నుండి. ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ని అయితే చెక్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు లాగిన్ అయ్యి చెక్ చేసే కంటే డైరెక్ట్గా మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత ఉంది, తర్వాత అవుట్ స్టాండింగ్ బిల్ ఎంత ఉంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి, యూపీఐ ద్వారా మీరు క్రెడిట్ కార్డ్ నుండి పేమెంట్ చేసినప్పుడు వాటికి ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు, ఇన్ఛార్జెస్ ఏమి ఉండవని చెప్తుంది బ్యాంక్స్. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ బెనిఫిట్ వచ్చేసి క్విక్ అండ్ ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్. మీరు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ఇవి చాలా సెక్యూర్గా ఉంటాయి. చాలా ఫాస్ట్గా అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వాటన్నిటికి హ్యాకింగ్ కాకుండా ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా సేఫ్గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి హెచ్డిఎఫ్సి రూపీ క్రెడిట్ కార్డ్ని అయితే ఇష్యూ చేస్తుంది. ఇది యూపీఐ క్రెడిట్ కార్డ్ అంటారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డ్ తో యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటే ఈ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా విర్చువల్ క్రెడిట్ కార్డ్, అంటే ఫిజికల్ క్రెడిట్ కార్డ్ అయితే పంపించరు. ఈ కార్డ్ తో గ్రోసరీస్ కానీ, సూపర్ మార్కెట్లో కానీ, డైనింగ్ కానీ, పేజాప్ లో స్పెండ్ చేస్తే 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కి 2% క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి. అదర్ స్పెండ్స్ కి అయితే 1% క్యాష్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే దీనికి యాన్యువల్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంటుంది. అది ఇయర్లీ మీరు 25,000 మీరు స్పెండ్ చేశారు అనుకోండి, అది వే ఆఫ్ అయితే అవుతుంది. ఈ కార్డ్ కావాలనుకుంటే అప్లై మనం క్లిక్ చేసుకుంటే మనకి అథెంటికేషన్ అయితే వస్తుంది. అథెంటికేషన్ ఐ రివ్యూ క్లిక్ చేసి మనం అయితే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఈ కార్డ్ అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. విత్ ఇన్ 24 hours లో ఈ కార్డ్ అయితే యాక్టివేట్ అయ్యి మై కార్డ్ సెక్షన్ లో అయితే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ క్రెడిట్ కార్డ్ని యూపీఐ లింక్ ఎలా చేయాలంటే, బిమ్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దగ్గర చూడండి రూపీ క్రెడిట్ కార్డ్ ఆన్ యూపీఐ ఉంది కదా, లింక్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి బ్యాంక్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉందో ఆ బ్యాంక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ దాన్ని మీకు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే ఎస్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేసుకుంటే మనకి సక్సెస్ఫుల్గా అయితే యాడ్ అవుతుంది ఆ కార్డ్ అనేది. ఇప్పుడు మనము దాన్ని పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ మనం డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ పిన్కి
లాస్ట్ 6 డిజిట్ కోడ్ అయితే అడుగుతుంది, ప్లస్ వ్యాలిడ్ డేట్ కూడా అడుగుతుంది. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఓకే చేసిన తర్వాత ఈ పిన్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను, అది బ్లాంక్ అయితే వస్తుంది సెక్యూరిటీ పర్పస్ కింద. ఇది అయిన తర్వాత సక్సెస్ఫుల్గా పిన్ అయితే సెట్ చేసుకున్నాం. మనం ఇక్కడ పిన్ జనరేట్ అయిన తర్వాత బ్యాలెన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ బిమ్ యాప్లో కాకుండా ఫోన్పేలో కూడా మీరు క్రెడిట్ కార్డ్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. మై ప్రొఫైల్లో లింక్ రూపీ క్రెడిట్ కార్డ్స్ అని చూడండి, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి బ్యాంక్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సేమ్ దాన్ని ఎంటర్ చేసుకుంటే డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. అలాగే గూగుల్ పేలో కానీ మొబిక్విక్లో కానీ వాటన్నిటిలో కూడా ఈ క్రెడిట్ కార్డ్ని అయితే యాడ్ చేసుకొని మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని పేమెంట్లు అయితే చేసుకోవచ్చు. ఈ రూపీ క్రెడిట్ కార్డ్ నుండి ఒక పేమెంట్ చేద్దామని ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపించింది. దాన్ని స్కాన్ చేసి మనమైతే అమౌంట్ ఎంటర్ చేశాను. అమౌంట్ చేసి ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రూపీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది హెచ్డిఎఫ్సిది. దాని మీద క్లిక్ చేసుకొని ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్గా అయితే పేమెంట్ అయితే అయిపోయింది. అంటే నా క్రెడిట్ కార్డ్ నుండి ఒక షాప్లో ఒక పేమెంట్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ప్రజెంట్ రూపీ క్రెడిట్ కార్డ్స్ యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకునేవి చాలా బ్యాంక్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నాయి. అందులో చూడొచ్చు, ఫస్ట్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ కూడా కార్డు ఉంది. ఇక్కడ సిగ్నెట్ కార్డు. నెక్స్ట్ చూడొచ్చు ఐడిబిఐ కార్డు కూడా ఉంది. ఇక్కడ ఇది కూడా క్రెడిట్ కార్డ్ అని. తర్వాత ఇక్కడ పిఎన్బి బ్యాంక్ కూడా ఒక 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సరస్వత్ బ్యాంక్ ప్లాటినం రూపీ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఎస్బీఐలో కూడా 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. శౌర్య సెలెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు యూనియన్ బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అయితే ఉంది, రూపీ క్రెడిట్ కార్డు. అలాగే యూనియన్ బ్యాంక్ ఇక్కడ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. ఇవన్నీ రూపీ క్రెడిట్ కార్డ్స్. ఇవన్నీ యూపీఐకి అయితే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వీటిలో ఏదో కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కోబ్రాండ్ కార్డ్స్కి అయితే కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి యాక్సిస్ నుండి ఐఓఐసిఎల్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి సూపర్ స్టాప్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. తర్వాత హెచ్పిసిఎల్ రూపీ క్రెడిట్ కార్డు, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు. అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది, ఇది రూపీ క్రెడిట్ కార్డే. ఇంకో క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. తర్వాత ఇండియన్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంది. ఈ కార్డ్ అయితే నేను అప్లై చేసుకున్నాను. అదేవిధంగా ఐఆర్సిటీసీ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. అలాగే ఐఆర్సిటీసీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. తర్వాత కోటక్ బ్యాంక్ ఐఓసిఎల్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. తర్వాత ఎల్ఐసిలో 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా స్నాప్డీల్ క్రెడిట్ కార్డు. తర్వాత హెచ్డిఎఫ్సిలో టాటా నియో క్రెడిట్ కార్డ్స్ అయితే ఒక 2 ఉన్నాయి. ఈ విధంగా తర్వాత యూనియన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ కలిపి ఒక క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేసాయి. తర్వాత ఇది ఒక క్రెడిట్ కార్డ్ ఉంది. తర్వాత చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ క్రెడిట్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు వచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అప్లై మీద క్లిక్ చేసుకుంటే మనకి అప్లికేషన్ అయితే వెళ్తుంది. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. యూపీఐ రూపీ క్రెడిట్ కార్డుల మీద ఫర్దర్గా వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో. వాటిని మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటాయి. మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.